ఓకే గైస్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి లూప్స్. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండ్ ఇది గ్లోబల్ కాన్సెప్ట్. మనకి ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది అండ్ యూజ్ అనేది అవుతుంది. ఎక్కువ యూజ్ చేసే కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒక కాన్సెప్ట్. లూప్స్ మనం వినింటాం. లూప్స్ అనేది ఎప్పుడైతే మనము నార్మల్ కాలేజెస్లో చదివినప్పుడు కూడా లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని మనము వినింటాము. కానీ దీని మెయిన్ యూజ్ ఎప్పుడుంటుంది, దీనికి ఎంత పవర్ ఉంది అనేది మనకి తెలియదు. చాలా అంటే చాలా పవర్ఫుల్ థింగ్ గైస్, చాలా అంటే చాలా పవర్ఫుల్ థింగ్. మనకి మన వెబ్సైట్ ఏదైతే మనకి వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా, ఆ టైం అంతా ఈ లూప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి టైం అంతా ఈ లూప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వెబ్సైట్, ఇప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఏదైనా అమెజాన్ తీసుకోండి, లిటరల్లీ ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఏ యాప్ అయినా తీసుకోండి, ఆ యాప్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది, దాంట్లో ఒక కీ ఫ్యాక్టర్ ఇది ఉంటుంది. మనకి బేసికల్లీ మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి రావడానికి టైం పడుతుంది, అది సెకండరీ విషయం. కానీ మనకి లూప్స్ అనే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో, డేటా తీసుకొని రెండర్ చేయడానికి, రెండర్ అంటే మన కాడ వచ్చిన డేటాని మనం తీసుకొని మనం ఏదైతే మన యూఐ మీద డిస్ప్లే చేయడానికి ఈ రెండర్ అనే వర్డ్ యూస్ చేస్తాము. డిస్ప్లే చేయడాన్ని రెండరింగ్ అంటాం. మనం వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని మనం ఏం చేస్తాము, యూఐ మీద రెండర్ చేపిస్తాం. ఆడ మనకి లూప్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 100 ఐటమ్స్ ఉన్నాయి అంటే మనం ఒక్కొక్క ఐటమ్ రెండర్ చేపియాలా. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5 అని అలాగా మన కాడ ఎన్ని ఐటమ్స్ వస్తే బ్యాకెట్ నుంచి అన్ని ఐటమ్స్ మనం రెండర్ చేపియాలా. ఈడ కూడా లూప్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్, మనకి డేటాబేస్ నుంచి డేటా తీసుకోవడానికి కూడా మనకి బ్యాక్ ఎండ్లో లూప్స్ అనేది వర్క్ అవుతాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ లూప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. మనకి వెబ్సైట్ స్పీడ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏ వెబ్సైట్ తీసుకున్నా, ఏ యాప్ తీసుకున్నా, మనకి వెబ్సైట్ యొక్క స్పీడ్ అనేది ఈ లూప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా ఏం జరుగుతుంది, ఇన్ఫైనైట్ లూప్స్లో వెళ్ళిపోతుంది. నేను వర్డ్స్ ఇక్కడ రాస్తాను. ఇన్ఫైనైట్ లూప్ అంటే ఇంకా ఆగదు, అది రన్ అవుతూనే ఉంటుంది. రన్ అయ్యి ఏం జరుగుతుంది అంటే లాస్ట్కి మన వెబ్సైట్ అనేది క్రాష్ అవ్వడం జరుగుతుంది. చాలా మనకి యూజువల్లీ అయితే జరగదు. మనం ఎప్పుడైతే టెస్టింగ్ ఫేజెస్లో ఉంటాయో అప్పుడే మనం దీనిదంతా మనము చెక్ చేసేసి, టెస్టింగ్ చేసేసి మనం క్లోజ్ చేసేస్తాం బగ్స్ అనేది. కానీ మనకి ఇన్ఫైనైట్ లూప్స్ కూడా ఉంటాయి. ఇన్ఫైనైట్ లూప్స్ అంటే మనకి డేటా అనేది వస్తుంది అనుకుందాం, వచ్చి అలాగే రెండర్ అవుతూ తిరుగుతూ ఏం చేస్తుంది, మన కాడ ఏదైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్పినాను, థ్రెడ్స్ గురించి చెప్పినాను కదా, ఆ థ్రెడ్స్ మెయిన్ థ్రెడ్ అనేది బ్లాక్ అయిపోయి మనకి మన వెబ్సైట్ అనేది అన్రెస్పాన్సివ్ అనేది అయిపోయి మనకి ఆడ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూప్స్ అనేది ఎందుకు వాడతారు, ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, అవన్నీ మనము చూద్దాము. లూప్స్, మనం ఏదైనా పనిని ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏం గైస్, బ్లాక్ని మనం ఏ పీస్ కూడా అనుకోవచ్చా. మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైనా తీసుకుందాము. ఓకే, మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లేకుంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ని టు రన్ అగైన్ అండ్ అగైన్ మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ రన్ చేపించడానికి, ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఇంత కోడ్ అనేది ఉంది, ఈ బాక్స్ అనేది ఉంది, ఈ బాక్స్ని నేను మళ్ళీ రెండర్ చేపించడానికి
ఇలాగా మళ్ళీ మళ్ళీ రన్ చేపించడానికి మనం ఏం వాడతాము, ఈ లూప్స్ అనేది వాడతాము. చాలా ఇంట్రెస్టింగ్ అయిన కాన్సెప్ట్. మనకి ఈ లూప్స్ మన కోడ్ రాయడాన్ని తగ్గిస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏమి అంటే మనకి టైం కాంప్లెక్సిటీ అని నేను ఒక వర్డ్ చెప్పినాను, మీకు గుర్తుంటే నేను టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని 2 ఉంటాయి అని చెప్పినాను. ఈ టైం కాంప్లెక్సిటీ కూడా మనకి ఈ లూప్స్తోనే తయారవుతుంది. టైం కాంప్లెక్సిటీ కూడా ఈ లూప్స్తోనే మనం క్యాల్కులేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లూప్స్ అనేది ఎందుకు వాడతారు, ఏ పీస్ ఆఫ్ కోడ్ని అగైన్ అండ్ అగైన్ రన్ చేపించడానికి. మన కాడ ఉన్న ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రన్ చేపించి అవుట్పుట్ తీసుకోవడానికి మనం ఏం వాడతాము, ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ని వాడతాము. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, మనకి బేసికల్లీ ఈ 3 ఉన్నాయి. ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది, డూ వైల్ లూప్ ఉంది. జావా స్క్రిప్ట్లో వచ్చేసి ఇంకా ఎక్స్ట్రాగా ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, మనకి ఇవి 2. ఓవరాల్గా మనకి 5 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఎక్కువ యూస్ చేయంది వచ్చేసి డూ వైల్ లూప్. ఇది మనం ఎక్కువ యూస్ చేయము, మిగతా 4 మనం యూస్ చేస్తాం. వీటన్నిటి పని ఒక్కటే, ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రన్ చేపియాలి అంతే. ఈ 5 పని ఒక్కటే. ఈ 5 ఎవరైతే ఉన్నారో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, నెక్స్ట్ వచ్చేసి ఏమి ఫర్ ఆఫ్ లూప్, ఫర్ ఇన్ లూప్, ఏదైతే ఈ 5 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయో వీటన్నిటి పని ఒక్కటే. ఒక పీస్ ఆఫ్ కోడ్ని మనకు నచ్చినట్లు, అంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో మనము ఒక కండిషన్ పెట్టి దీన్ని ఎంతసేపు కావాలంటే అంతసేపు మనము రన్ అనేది చేపియచ్చు. ఒకసారి మనం ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, మన కాడ ఏమొచ్చిందంటే క్వశ్చన్ ప్రింట్ 1 to 10 నెంబర్స్ అని వచ్చింది. ఏమొచ్చింది, 1 to 10 నెంబర్స్. మనం యూజువల్గా ఏం చేస్తాము, కన్సోల్ లాగ్లో ప్రింట్ చేయాలా. ఇది కన్సోల్ లాగ్ 1, కన్సోల్ లాగ్ 2, కన్సోల్ లాగ్ 3, కన్సోల్ లాగ్ 4, 5 సంథింగ్ ఇలాగ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, 6, 7, 8, 9, 10. ఓకే, మనం 10 టైమ్స్ ప్రింట్ చేసినాం. అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 1 to 10 నెంబర్స్. అది కామన్ కదా, చెప్పాలి గైస్. మళ్ళీ రిప్లై రాకుంది, రిప్లై అనేది రావాలా, బేసిక్ థింగ్స్ కదా. ఓకే, మాడ్యూల్ నాట్ ఫౌండ్ జావా స్క్రిప్ట్లో ఉందా, సిడిజేఎస్ లూప్స్ చూస్తే మనకి 1 to 10 నెంబర్స్ రావడం జరిగింది. 1 to 10 నెంబర్స్ రావడం జరిగింది. ఇదంతా ఏమి, నేను మాన్యువల్గా రాసినాను. 1 2 3 4 5 6 7 8 9 10 అని మనము ఏం చేసినాము, మాన్యువల్గా 10 టైమ్స్ రాసినాం. ఎన్నిసార్లు రాసినాము, 10 టైమ్స్ రాసినాం. అంటే ఒకే పనిని మనం రిపీటెడ్గా ఎన్నిసార్లు చేసినాం, ఇక్కడ 10 టైమ్స్ చేసినాం. జస్ట్ చేంజ్ అయింది ఏమి, నెంబరే. అది కూడా సీక్వెన్స్ నెంబర్. 1 2 3 4 ఏదైతే ఉన్నాయో అన్ని సీక్వెన్స్గా నెంబర్స్ ఉన్నాయి. ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉందో మనకి కన్సోల్ లాగ్ అనేది, అవి మనం ఏం చేసినామంటే 10 టైమ్స్ ప్రింట్ చేసినాము. అంటే ఒక పనిని రిపీటెడ్గా 10 టైమ్స్ చేసినాము. ఇలాంటి పనులని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 1000 యూజర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, 1000 యూజర్స్. నా కాడ ఒక లిస్ట్ కావాలా, ఏం కావాలా, నా కాడ ఒక లిస్ట్ కావాలా. 1000 యూజర్స్ యొక్క నేమ్స్ కావాలా. 1000 యూజర్స్ యొక్క నేమ్, యూజర్ 1 నేమ్ ఇది, యూజర్ 2 నేమ్ ఇది అని మనకి ఒక లిస్ట్ కావాలా. అలాంటి టైంలో నేను ఇలా కన్సోల్స్ ఎన్నిసార్లు రాయాల్సి వస్తుంది గైస్, 1000 టైమ్స్. అంటే మనకి ఆ 1000 అనేది ఏమి, జస్ట్ ఏ నెంబర్. మనకి n టైమ్స్
మనకేమి ఎన్ టైమ్స్ అంటే మనకి ఇన్ఫినిటీ. మనకి అది 1000 ఉండొచ్చు, రేపు యూజర్స్ 2000 అవ్వచ్చు, ఎల్లుండి 3000 అవ్వచ్చు, అది మనకు తెలియదు. ఓవరాల్గా మనకి ఎన్ టైమ్స్ రన్ అవుతాయి. ఎన్ని టైమ్స్ రన్ చేయాలా మనము? ఎన్ టైమ్స్ అగైన్ అండ్ అగైన్ ఒక పీస్ ఆఫ్ కోడ్ని రాసుకుంటూ పోవాలా. ఇలాంటి దాంట్లలోనే మనకి మన లూప్స్ అనేది యూజ్ అవుతాయి. లూప్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏమి? మనకి రియల్ వరల్డ్లో కూడా లూప్ అంటే ఒక్కటే మనకి చేసిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం చాలా సినిమాలలో కూడా వినింటాం లూప్స్ అనే వర్డ్. లూప్ అంటే ఒక పనిని అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇంకా పొద్దున్న లేస్తావు, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ ఆఫీస్ పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ పొద్దున్న అదే ఇంకా లూప్లోనే వెళ్ళిపోతుంటాము. ఓకే, లూప్స్ అంటే సింపుల్ మీనింగ్ చేసిన పనిని మళ్ళీ చేసుకుంటూ పోవడం, అగైన్ అండ్ అగైన్. ఒక పీస్ ఆఫ్ థింగ్, మనం ఈడ కోడింగ్ కాబట్టి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని టు రన్ అగైన్ అండ్ అగైన్ అనుకుంటున్నాము. ఏమని అంటున్నాము? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే ఈ కన్సోల్ అనేది ఒక పీస్. ఈ పీస్ని మళ్ళీ నేను రన్ చేపించడాన్ని లూప్స్ అని అంటాము. ఓకే గైస్, డన్. ఇటు వరకు అందరికి క్లియర్గా ఉందా లూప్స్ అనే డెఫినేషన్? ఇంకా గైస్ ఓకే, డన్. ఇప్పుడు మనము సింపుల్గా ఫర్ లూప్ ఎలా యూస్ చేస్తారు, ఫర్ లూప్ యూస్ చేసి ఇది మనము చేయాలా. ఏదైతే మనం 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసినామో 1 to 10 నెంబర్స్ ఫర్ లూప్ యూస్ చేసి ఎలా చేస్తాం? చాలా అంటే చాలా ఈజీ గైస్, చాలా ఈజీ. ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే ఏమి? సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది ఫర్ లూప్ది అనేది ఒకసారి చూసేద్దాము. సింపుల్ ఫర్ అని చెప్తున్నాము కాబట్టి ఫర్ అనే కీవర్డ్ రాసేద్దాం. ఫర్ అనే దాంట్లో సింపుల్గా పెరాంథసిస్ పెట్టేస్తున్నాం. పెరాంథసిస్ పెట్టేసిన తర్వాత మనము ఒకటి ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేస్తాం. ఏమిస్తాము? ఫ్లవర్ బ్రాకెట్. దీన్ని మనం ఏమంటాము? ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటే ఏమని అంటాము? చాలా ఈజీ కదా. మనం దీని మధ్యలో కోడ్ రాస్తే ఏమని అంటాం? ఇది పార్ట్ని చెప్పాలాగా నేను మీకు చెప్పినాను కదా, బ్లాక్ ఏమని అంటాము? బ్లాక్. మనకి స్కోప్స్ చెప్తున్నప్పుడు చెప్పినానా చెప్పలేదా? ఈ పార్ట్ స్కోప్స్ చెప్తున్నప్పుడు ఇలా ఫ్లవర్ బ్రాకెట్ ఏదైనా ఉండని, యాడైనా ఉండని, దీన్ని మనం ఏమంటాము? బ్లాక్ అని అంటాము. దీన్ని ఏమంటాము? బ్లాక్ అని అంటాము. ఈ సింపుల్ ఏదైతే మీరు యాడైనా చూడండి, ఫంక్షన్ రాస్తున్నప్పుడు చూడండి, ఇఫ్ ఎల్స్లో చూడండి, సారీ గైస్, మనకి ఇఫ్ ఎల్స్లో చూడండి, యాడైనా మీరు ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ చూస్తే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్నది ఏమి? మనకి బ్లాక్ అని అనుకుంటాం. ఏమని అనుకుంటాము? బ్లాక్. ఓకే, సింపుల్ థింగ్. ఇది దీంట్లో వచ్చేసి మన కోడ్ రాసుకుంటాం. ఇప్పుడు అదే కదా మాట్లాడుకోయింది. లూప్ అర్థమేమి? ఒక పీస్ ఆఫ్ కోడ్ని రన్ చేపియాలా. ఏ పీస్ ఆఫ్ కోడ్ని? ఈ మధ్యలో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ని, ఈ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని మళ్ళీ రన్ చేపియాలా. అదే ఈ లూప్ పని. ఇప్పుడు మెయిన్ గేమ్ యాడుంటుంది తెలుసా? మనం దీంట్లో ఏం రాదు, మన కాడ ఏం పెద్ద ఎక్స్ప్రెషన్స్ లేదు కాబట్టి సింపుల్గా మన కోడ్ వస్తుంది. ఏదైతే కోడ్ మనం రన్ చేయాలో ఆ కోడ్ ఆడ నువ్వు కన్సోల్ రాసుకోవచ్చు, లేకుంటే వేరే విషయం ఏమైనా రాసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏం తెలుసా? మెయిన్ థింగ్ వచ్చేసి ఈ పారామీటర్స్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నామో, పెరాంథసిస్ చూస్తున్నామో, దీంట్లో రాసేవే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్. ఓకే, మనము దీంట్లో 3 థింగ్స్ ఇంక్లూడ్ చేసేది ఉంటాయి. ఏమేమి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ అసైన్మెంట్. సెకండ్ వచ్చేసి కండిషన్. కండిషన్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్రెషన్. మనకి ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు. ఓకేనా? ఎక్స్ప్రెషన్.
ఇది మనకి ఈడ ఉండేటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ దీన్ని ఇప్పుడు మనం కోడ్లో రాసుకుంటూ పోదాం. ఫర్ లూప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పీస్ ఆఫ్ కోడ్. ఆ పీస్ ఆఫ్ కోడ్ ఏముంది, సింపుల్గా కన్సోల్ లాగ్ అనేది ఉండాలి మధ్యలో. దీన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, వేరియబుల్ అసైన్మెంట్ గేమ్ అంతా దీంట్లోనే ఉంటుంది. వేరియబుల్ అసైన్మెంట్ దేనికోసం వేరియబుల్ అసైన్మెంట్ అంటే ఈ లూప్ యాడ్ నుంచి స్టార్ట్ అయ్యి యాడ వరకు రన్ అవ్వాలా అని ఈ పార్ట్ చెప్తాది. ఈ పార్ట్ ఏదైతే చూస్తున్నారో ఇదే మనకి మెయిన్ పార్ట్. ఈ మన లూప్ అనేది యాడ వరకు పోవాలా, యాడ వరకు మనకి నెక్స్ట్ ఏమి మనకి యాడ స్టార్ట్ అవ్వాలా, యాడ వరకు పోవాలా అని ఈ పర్టికులర్ పార్టే మనకి చెప్పడము జరుగుతుంది. ఒకసారి చూద్దాం. నేను ఒక వేరియబుల్ తయారు చేస్తున్నాను. లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0. 0తో స్టార్ట్ అవ్వాలా అంటున్నాను. ఏమంటున్నాను, 0తో స్టార్ట్ అవ్వాలా అని అంటున్నాను. లేకుంటే 1 పెట్టుకుందాం. 1తో స్టార్ట్ అవ్వాలా అనుకుంటున్నాను. యాడ వరకు పోవాలా గాయస్, మనం యాడ వరకు ప్రింట్ చేయాలా, 10 వరకు ప్రింట్ చేయాలా. i అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఏం రాస్తున్నాను కండిషన్, మన i ఏదైతే ఉందో ఇప్పుడు i ఎంత ఉంది, i అనేది ఇప్పుడు ఎంత ఉంది, స్టార్టింగ్లో 1 ఉంది. మనం కండిషన్ ఏం రాసినాము, మన i ఏదైతే ఉందో 10 కన్నా తక్కువ లేకుంటే 10 ఉండాలా. ఉందా ఇప్పుడు i అనేది కరెక్ట్, ఈ స్టేట్మెంట్ ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఓకే, ట్రూ ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. ఇంకొకటి దీంట్లో ఇంకొకటి రాయాలి కదా, ఎక్స్ప్రెషన్. ఏం చేయాలా ఇప్పుడు, ఏం చేయాలా, మనకి i అనేది 10 కన్నా తక్కువ ఉంటే iని ప్లస్ ప్లస్ చేసేయాలా. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏమి గైస్, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ ప్లస్ అంటే మనకి ఏదైతే మీరు ఇక్కడ ప్లస్ ప్లస్ చూస్తామో దీని అర్థం ఏమి, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఉన్న దాంట్లో 1 యాడ్ చేస్తుంది. అది ఏమైనా ఉండని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i ఎంత ఉంది, 1 ఉంది. i ప్లస్ అంటే మనకి ఏమవుతుంది, i ప్లస్ 1 అవుతుంది. i ప్లస్ 1 ఎంత, 2. ఎందుకు, 1 ప్లస్ 1 2. మళ్ళీ నెక్స్ట్ 2 ప్లస్ 1, నెక్స్ట్ ఏమొస్తుంది 3. ఇలాగా మనకి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతుంది. అది 1 4. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే రాసినా దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామాస్ కాదు, కోలా. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ని రన్ చేపిస్తుంది. ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఈడ బ్రేక్ కూడా అవ్వాలా, లేకుంటే ఇన్ఫినిట్ లూప్ అయిపోతుంది. ఇది ఎప్పుడు అంటే ఈ పర్టికులర్ లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతే చూస్తున్నారో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. వెన్ ఎవర్ ద గివెన్ కండిషన్ became false, loop will break down. ఓకేనా, మన కాడ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు, మనకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ లూప్ అనేది బ్రేక్ అవ్వడము జరుగుతుంది. నేనేం చేస్తానంటే కన్సోల్ లాగ్లో i రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ అవుట్పుట్ చూడడానికన్నా ముందర ఒకసారి మనము విజువల్గా ఇక్కడ రన్ చేస్తే ఎలా రన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. చిన్న చిన్న స్మాల్ థింగ్స్ మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏముంది మనకిడ, ఫస్ట్ చూసినట్లయితే i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. తర్వాత కండిషన్ ఏముంది, i లెస్ దాన్ ఈక్వల్ టు 10 ఉందా, 10 ఉంది. 10 ఉంటే ఏం చేయాలా మనకి, నెక్స్ట్ వచ్చేసి i ప్రింట్ చేసేయాలా. తర్వాత మళ్ళీ మనకి ఇది రన్ అవుతుంది. ఓకే, ఈ పీస్ చూడండి, నేను ఇక్కడ నెంబర్స్ రాస్తాను ఎలా రన్ అవుతుందో. లైన్ 1 2, తర్వాత ఈ బ్లాక్ ఏదైతే చూస్తున్నారో 3, తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 4. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 4. ఇది ఇలా రన్ అవుతుంది. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది గైస్, మనకి i వాల్యూ. i ఈక్వల్ టు ఎంత ఉంది, 1 ఉంది. i ఈక్వల్ టు 1 ఉంది. తర్వాత మళ్ళీ చెక్ చేసేది ఏమి, కండిషన్ ఏముంది, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకి 10 అని ఉంది. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఉంది.
నెక్స్ట్ మనకి ఇది ఇప్పుడు ట్రూ అయిందా ఫాల్స్ అయిందా కండిషన్ ఐ ఎంత ఉంది ట్రూ ఐ ఐ ఎంత ఉంది ఐ One. వాల్యూ 1 ఉంది మనం ఇక్కడ కింద రాసుకుంటూ పోదాం 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంట ఓకే ఇది ఏమైంది మనకి ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది కన్సోల్ లాగ్లో 1 ప్రింట్ చేస్తుంది 1 ఇలా వచ్చింటుంది తర్వాత 4 నెంబర్లో ఏమైంది మనకి ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ లూప్ అయిన తర్వాత ప్లస్ అయిపోయింది ప్లస్ అయిపోతే మళ్ళీ మనకి ఈ ఐ 1 వెళ్ళిపోయి ఎంత వచ్చేసి ఉంటుంది 2 వస్తుంది 2 తర్వాత మళ్ళీ 2 లెస్ దాన్ 10 ఓకే మనకి 2 లెస్ దాన్ 10 మళ్ళీ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా ట్రూ అయింది ఇది కూడా ట్రూ అయిపోయింది మళ్ళీ ప్రింట్ ఏమవుతుంది మళ్ళీ ఐలో ఏముంది గాయస్ ఇప్పుడు ఐలో ఏముంది 2 ఈడ 2 ప్రింట్ అయిపోతుంది ఐ అనేది ఇచ్చినాం చూడండి వేరియబుల్ ఐ అనేది మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది ఐ ప్లస్ ప్లస్ అంటే మళ్ళీ ఐ వెళ్ళిపోయి 2 నుంచి 3 అయిపోతుంది ఓకే మళ్ళీ సేమ్ లూప్ ఇది ఇలాగే తిరుగుతుంటుంది తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎట్ ద పాయింట్ మనకి ఐ అనేది 10 వస్తుంది 10 వచ్చిన తర్వాత మనకేం జరుగుతుంది ఓకే డన్ ఈ కండిషన్ ఏమంటుంది ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఓకే ఉంది కదా ఉంటే ఏం జరుగుతుంది మళ్ళీ మనకి లోపల వస్తుంది లోపల వచ్చేసి 10 ప్రింట్ చేసేసి బయటికి పోతుంది బయట మళ్ళీ 10 ప్లస్ ఎంత అవుతుంది 11 అవుతుంది 10 ప్లస్ 11 అవుతుంది ఐ ఈక్వల్ టు 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 10 కన్నా చిన్నదే ఫాల్స్ మనకి ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుందో మనకి ఓవరాల్గా ఇదంతా బ్రేక్ అవ్వడము జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అవుట్పుట్ అనేది చూద్దాము మనం చేసిన పని పైన 10 సార్లు రాసినాం కదా ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుంది లూప్ అనేది చూద్దాం సిఎల్ఎస్ దీన్ని నేను కమెంట్ చేస్తాను మనం ఇక్కడ సింపుల్గా మన కోసము ఫర్ లూప్ అని రాసుకుందాం మనకు తెలియాలి కదా ఏది రన్ అవుతుందో ఒకసారి హిట్ చేసి చూద్దాం అయిందే గైస్ 1 నుంచి 10 వరకు చూడండి ఇదే మనకి ఏదైతే మనం చూస్తున్నామో లూప్స్ యొక్క మ్యాజిక్ మనం ఇక్కడ ఏం చేసినాము మనం కూర్చొని 10 సార్లు రాసినాం ఈడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది పైన ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది గైస్ అక్కడ 10 లైన్స్ కానీ ఇంకో విషయం ఏమో తెలుసా ఇది కూడా మనకి ఇన్నిసార్లే రన్ అవుతుంది ఇది ఎన్నిసార్లు అయితే రన్ అయిందో ఈ లూప్ కూడా మళ్ళీ మనకి అన్నిసార్లే 10 సార్లే రన్ అవుతుంది ఓకేనా మనకి కానీ ఏదైతే మనం కోడ్ రాసినామో ఈ కోడ్ అనేది జస్ట్ మనకు కనిపించడానికి 3 లైన్స్ కనిపిస్తుంది కానీ మనకి యూజువల్గా ఇది 10 సార్లు రన్ అయ్యే బయటికి వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫర్ లూప్ మళ్ళీ ఒకసారి చెప్తాను బాగా వినండి మనకి లూప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ రన్ చేపియడానికి మనం ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ వాడతాం మళ్ళీ రన్ చేపియాలంటే యాడన ఒకటి బ్రేక్ ఇవ్వాలా కదా యాడ మనం బ్రేక్ ఇవ్వకుంటే ఏం జరుగుతుంది ఇన్ఫినిటీ లూప్లో వెళ్ళిపోతుంది ఇన్ఫినిటీ లూప్లో మనకి పోవడము జరుగుతుంది మనం అది చేస్తే ఏమవుతుంది ప్రాబ్లం అయిపోతుంది అలా మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది మనము ఇయ్యకూడదు ఓకే దానికోసమే మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది పెట్టుకుంటాం ఆ కండిషన్ ఎప్పుడైతే మనకి ఫాల్స్ అవుతుందో మనకి ఏం జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఆ పర్టికులర్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్గా లూప్ అనేది బ్రేక్ అవ్వడము జరుగుతుంది ఓకే మనకి ఇక్కడ ఫర్ లూప్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఉన్నాయి ఫర్ లూప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అనే ఒక కీవర్డ్ ఉంది తర్వాత పెరాంథసిస్ ఉంది తర్వాత వచ్చేసి మనం రాయాల్సిన పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే మన కాడ మనం ఏదైతే డిస్ప్లే
చేయాలనుకున్నామో, ఏదైతే రన్ చేపియాలనుకున్నామో ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఈడ ఉంది. పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఈడ ఉంది. ఓకే, మనం ఈడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక వేరియబుల్ అసైన్మెంట్ చేయాలా. ఏం చేయాలా, ఒక వేరియబుల్ అసైన్మెంట్. మనం ఏదైనా పేరు తీసుకోవచ్చు, ఐ తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, వేరియబుల్ అసైన్మెంట్. ఈ వేరియబుల్ అసైన్మెంట్ ఎందుకు అంటే మన లూప్ యాడ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, మన లూప్ యాడ నుంచి స్టార్ట్ అవ్వాలా. సెకండ్ వచ్చేసి కండిషన్, మన లూప్ ఎంతవరకు రన్ అవ్వాలా, మన లూప్ ఎంతవరకు రన్ అవ్వాలా. థర్డ్ వచ్చేసి మన లూప్ రన్ అయిన తర్వాత, కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ముందరికి పుష్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తుంది, ఇది ముందరికి పుష్ చేస్తుంది. ఇప్పుడు ఈడ మనం చూసిన కండిషన్లో మన ఐ అనేది 1 ఉంది, ఐ అనేది <10 అయింది. మళ్ళీ మనకి ఈ కోడ్ రన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా, మళ్ళీ ఐని 2 చేసేయాలా, అంటే పెంచాలా దాన్ని. ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అంటే డిక్రిమెంట్. డిక్రిమెంట్ చేస్తే మైనస్లోకి వస్తాయి. ఒకసారి అది చూద్దామా, అది కూడా చూసేద్దాం. ఐ అనేది స్టార్ట్ 10 నుంచి అవుతుంది. ఇది ఎప్పుడు వరకు పోవాలా అంటే ఐ గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు, జస్ట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే అది రన్ అవ్వాలా అనుకుందాం. ఐని ఏం చేయాలా గైస్, ఇప్పుడు నేను ఐ అనేది 10 ఉంది, ఐ అనేది 10 ఉంది. నెక్స్ట్ మనం కండిషన్ ఏం పెట్టినామంటే ఈ మనకి లూప్ ఎప్పుడు బ్రేక్ అవ్వాలా, ఎప్పుడు వరకు రన్ అవ్వాలా, ఐ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉండాలా. మనకిడ నేను ఏం ప్రింట్ చేయాలా అంటే 10, 9, 8, 7, 6 ఇలా ఉల్టా ప్రింట్ చేసుకుంటూ పోవాలా. ఇది చేయాలా అంటే నేను ఐని ఏమి తగ్గించుకుంటూ రావాలా. ఐని ఏం చేయాలా, తగ్గించుకుంటూ. ఐని తగ్గియాలంటే సింపుల్ థింగ్, మనకేమి డిక్రిమెంట్, మైనస్. అది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ సింపుల్గా మైనస్ చేసేద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది, 10 0 కన్నా పెద్దదా చిన్నదా, పెద్దది. అది ట్రూ ఉంది కాబట్టి లోపల వస్తుంది, 10 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ తగ్గించుకొని పోతుంది. ఒకసారి అవుట్పుట్లో మనము చూసేద్దాం. CLS 10 9 వచ్చినాయా గైస్ మనకి, 10 ఉల్టా నెంబర్స్, 10 9 8 7 6 5 4 3 2 1 అని. ఇలాగా మనం దీన్ని ఇంక్రిమెంట్ సైడ్ వాడచ్చు, డిక్రిమెంట్ సైడ్ వాడచ్చు. ఇంక్రిమెంట్ సైడ్ వాడచ్చు, డిక్రిమెంట్ సైడ్ కూడా మనము ఈడ వాడచ్చు. ఓకే గైస్, ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే, ఇప్పుడు ఒకసారి దీంతో మనం ఏమేమి ఇష్యూస్ వస్తాయో అది చూపిస్తాను చూడండి. <= ఇన్ఫినిటీ రాస్తున్నాను. ఇన్ఫినిటీ అంటే మనకు కానీ తెలీదు. ఒకసారి ఈ కోడ్ని మనము ఏం అవుట్పుట్ వస్తుందో చూపిస్తాను. దీన్ని సేవ్ చేసేసి CLS నెంబర్స్ చూడండి. దీనికి అసలు బ్రేక్ అనేదే లేదు. ఇలా జరిగిందనుకోండి, మన వెబ్సైట్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. వెబ్సైట్స్ అనేది ఏమవుతాయి, బ్రేక్. దీన్నే ఏమంటాము, ఇన్ఫైనైట్ లూప్. ఎప్పుడైనా మనం కొంచెం కండిషన్స్ రాంగ్ రాసినా, మనము ఏదైనా కొంచెం కండిషన్లో పైన కింద చేసినా కూడా మనకి ఇన్ఫైనైట్ లూప్లో వెళ్ళిపోతాం. ఇన్ఫైనైట్ లూప్లో వెళ్ళిపోయినామంటే దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అది బ్రేక్ అవుతుందా, ఇప్పుడు బ్రేక్ అవ్వదు. ఎందుకు బ్రేక్ అవ్వదు, మనకు అది ఆడ ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవ్వాలా అని చెప్పేసినాం. మనం ఏమన్నాము, ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవ్వాలా అని చెప్పేసినాం. ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే మన బ్రౌజర్స్ అనేది రన్ అవ్వడము స్టాప్ అయిపోతాయి. ఒకసారి దీన్ని కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాము. నేనైతే ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే కన్సోల్లో రన్ చేసి ట్రై చేద్దాము. ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో పోయి బ్రౌజర్ హ్యాంగ్ అవుతా చూడండి. ఇక్కడ చూస్తున్నారా, నేను ఇక్కడ ఏం క్లిక్ చేయలేకపోతున్నాను.
చూస్తున్నారా గైస్, మన బ్రౌజర్ అనేది హ్యాంగ్ అయిపోయింది. ఎస్ బ్రో. ఇలాగా ఏదైనా ఉండని మన వెబ్సైట్ కానీ ఏదైనా కానీ మనకి ఇలా హ్యాంగ్ అవ్వడము జరుగుతుంది, హ్యాంగ్ అయిపోవడము జరుగుతుంది. అది మనం ఇన్ఫైనైట్ లూప్స్లో పెట్టేస్తే అయిపోయి ఇంకా అంతే మన పని. మనకు అది ఇలా హ్యాంగ్ అయిపోయి లాస్ట్కి క్రాష్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ఎప్పుడు కూడా జరగకూడదు. అందుకోసం లూప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లూప్స్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, F5 లూప్స్ గురించి అయితే చూసినాము. ఇన్ఫైనైట్ లూప్ ఎలా ఉంటుంది అది కూడా మనము చూసేసినాము. ఓకే అన్న, మనకి ఈడ అర్థమైంది ఫర్ లూప్ చేసే పనులన్నీ ఒక్కటే. మనం ఇదే పని వైల్ లూప్తో డూ వైల్ లూప్తో కూడా మనము చూసి ఒకసారి చేద్దాము. ఇది మెయిన్గా యూజ్ అయ్యేది ఎప్పుడు అంటే అరేస్ ఉన్నాయి కదా మన కాడ, అరేస్ ఉన్నాయి. అరేలో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి ఒకసారి అరేతో కూడా మనము చూద్దాం. అరే అంటే ఏమి గైస్, మనకి అరే ఎందుకు వాడతాము? అరే ఎందుకు వాడతాము? నేమ్స్కా? అరే డెఫినేషన్ కూడా చెప్పినాను కదా. డేటా స్టోర్ చేయడానికి అనుకుంటా. మనకి మోర్ దాన్ వన్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేయడానికి అరే అనేది వాడతాం. ప్రతిదీ మనకి డేటా టైప్స్లో ఉంది కదా అరే అనే డేటా టైప్. మర్చిపోయినారా? క్లాస్ చెప్పినప్పుడు చెప్పినాను కదా, స్ట్రింగ్ మనకి ఏమేమి ప్రిమిటివ్ ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్ ఉన్నాయి. ప్రిమిటివ్లో ఏమేమి ఉన్నాయి? స్ట్రింగ్, నెంబర్, బులియన్, సింబల్, మనకి ఇవేమి ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమి? అరేస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్. ఇవంతా చేసే పని ఒక్కటే. మన కాడ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని స్టోర్ చేయించుకోవడానికి ఈ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనము వాడతాము. ఈ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని వాడతాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మనకి హీప్లో స్టోర్ అవుతాయి. అంతా నేను డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇచ్చినాను, గుర్తుందా లేదా మీకు? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి గాయస్, ప్రాక్టీస్ చేయకుంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, అరే అనేది ఎందుకు వాడతాము? మోర్ దాన్ వన్ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలన్నప్పుడు మనము ఏం వాడతాం? అరే అనేది వాడతాం. మనం యూజువల్గా ఎక్కువ వాడేది అరేసే. ఎందుకు అరేసే ఎక్కువ వాడతామంటే ఇప్పుడు బేసిక్ థింగ్ కదా, మన కాడ ఒక స్టూడెంట్ ఉంటాడా? లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అది 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఎంతమంది అయినా స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ మనకి మల్టిపుల్ ఉండారు కాబట్టి మనం వాళ్ళని ఆడ స్టోర్ చేయాలా? అరేలోనే స్టోర్ చేయాలా, వేరే ఆప్షన్ లేదు. ఒక స్టూడెంట్ ఉంటే లెట్ స్టూడెంట్ ఇలా రాసేస్తాము. కానీ మనకి ఏమున్నాయి? మల్టిపుల్ స్టూడెంట్స్. రియల్ వరల్డ్లో కూడా మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు, మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. లిటరల్లీ చెప్పాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఉంటారు. ఓకేనా? మనం ఇలా సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయలేం సింగిల్ వాల్యూని. అందుకోసం మనము అరేలో రాస్తాం. అరేలో రాస్తే ఏం జరుగుతుంది? చూడండి పైన మనం మల్టిపుల్గా ఎన్ని కావాలంటే అన్ని స్టూడెంట్స్ మనము ప్రింట్ చేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే దీంట్లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఈజీ టు ఈజీ మనకి 4 days పడుతుంది మనకి మొత్తం అరేస్ నేర్చుకోవాలా అంటే. ఓకే గైస్, దీని మీద మనం లూప్ ఎలా అప్లై చేస్తాము? నా కాడ అరే ఉంది. అరే లెంత్, అరే యొక్క లెంత్ ఎలా కనుక్కోవాలా గైస్? అరేలో ఎంత లెంత్ ఉన్నది? అరే యొక్క లెంత్ ఎలా కనుక్కోవాలా? నేనే చెప్తున్నాను కదా, అది కూడా డాట్ లెంత్ అనే ప్రాపర్టీ. ఏముంది? డాట్ లెంత్ అనే ప్రాపర్టీ. మనం సిఎల్ఎస్ చూసి ఒకసారి హిట్ చేస్తే మనకి లెంత్ రావాలా. ఎంత వచ్చింది లెంత్? 4 వచ్చింది. మనకు 4 అయినా ఉన్నాయి పేర్లు, ఎక్కువ ఉన్నాయా? మనకి 4 నేమ్సే కదా, సమీర్, రామ్, శ్యామ్, జాన్. ఓకేనా? కన్ఫ్యూజన్స్ ఉండకూడదు గైస్, చాలా సింపుల్ కదా. కనిపించే నెంబరే కింద వస్తుంది. మనకి లెంత్ అంటే ఏమి? మనకి ఇదొకటి, మనకి రామ్ ఒకటి, శ్యామ్ ఒకటి, జాన్ ఒకటి, మనకి 4 ఉన్నాయి. కింద నెంబర్ ఎంత? 4 వచ్చింది. అంటే మనం లెంత్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తే మన అరేలో లెంత్ అనేది మనకి చూపిస్తుంది. ఇది కూడా ఒక అరే యొక్క మెథడ్. ఏదైతే మనం చూస్తున్నామో లెంత్ అనే ప్రాపర్టీ,
మనము అరేలో లెంత్ ఎంత ఉందో కనుక్కోవడానికి వాడతాం. అరేలో లెంత్ ఎంత ఉందో కనుక్కోవడానికి వాడతాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏమి, నేను ఇక్కడ లైన్గా రాసుకుంటూ పోతాను. మనం లెంత్ ఎలా కనుక్కుంటామంటే లెంత్ అనే ద్వారా అరే డాట్ LENGTH, మళ్ళీ మీరు ఉత్త స్టూడెంట్స్ అనే పెట్టుకున్నారు, అందుకోసం నేను ఇది రాస్తున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇండెక్స్ నెంబర్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సమీర్ యా నెంబర్ మీద ఉంటుంది? 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ నెంబర్స్ స్టార్ట్ స్టార్ట్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి క్లారిటీ వచ్చేసింది, లెంత్ కూడా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏడ వరకు పోవాలా, అది ఏడ వరకు పోవాలంటే లాస్ట్ ప్లస్ వరకు వెళ్ళిపోవాలా. ఓకే, ఇప్పుడు సింపుల్ థింగ్, నేను ఒక్కొక్క పేరుని నేను ప్రింట్ చేయాలా. ఎలా ప్రింట్ చేయాలా, ఏం యూజ్ అవుతుంది గైస్, మనం 0 నుంచి స్టార్ట్ అవ్వాలా. మనకి లెంత్ అనేది తెలిసింది, దాని లెంత్ ఎంత అయితే ఉందో లాస్ట్ వరకు పోవాలా. ఏం వాడాలా నేను ప్రింట్ చేయాలా అంటే, యూజువల్గా మనం ఏం చేస్తాము, కన్సోల్ లాగ్ అరేలో ఇండెక్స్ నెంబర్ 0, 1, 2 ఇలా మనం ప్రింట్ చేస్తామని చెప్పిండా. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూస్తే వచ్చినాయి గైస్ 4 నేమ్స్. ఓకే, ఇదే పని మనం లూప్స్ యూస్ చేసి ఎలా చేయాలా కొంచెం చెప్తారా? చాలా ఈజీ. నేనే ఈడ మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ రాసేసినాము, 2 పాయింట్స్ రాసేసినాము. జస్ట్ లాజిక్ అప్లై చేయాలా అంతే. నేను ఈడ రాస్తాను లూప్ కూడా ఈడ నేను రాస్తాను. ఒకసారి ఫర్ లూప్ గుర్తు తెచ్చుకోండి. ఫర్ లూప్లో నా కండిషన్ నేను ఈడ కన్సోల్ లాగ్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తయారు చేయాలా. లెట్ I ఈజ్ ఈక్వల్ టు యాడ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, 0 నుంచి స్టార్ట్ అవ్వాలా. తర్వాత కండిషన్ యాడ వరకు పోవాలా, I యాడ వరకు I less than or equal to 3 array dot length -1. మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అలా నెంబర్లు ఎప్పుడు చెప్పకూడదు గైస్. ఎందుకు నెంబర్లు చెప్పకూడదు అంటే అరే అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, రేపు పొద్దున్న ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కదా, ఎవడైనా మన స్కూల్కి వెబ్సైట్ తీసుకుంటే వాడు మనకి చెప్పి వేయడు కదా, ఈరోజు ఒక స్టూడెంట్ వస్తున్నాడు, రేపు ఒక స్టూడెంట్ వస్తున్నాడు, ఎల్లుండి 2 వస్తున్నారు అని మనకు అలా ఎవరు చెప్పరు. మనకు అది ఎలా రాయాలా అంటే ఈ లెంత్ అరే డాట్ లెంత్ అంటే ఏమి, దీంట్లో ఎంతమంది ఉన్నారో వాడు చెప్తున్నాడు మనకి ఈజీగా, దీంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు. మనం ఏం రాయాలా, ఐ అనేది మనకి కండిషన్ లూప్ అనేది ఎప్పటి వరకు తిరగాల, మన ఐ ఏదైతే ఉందో అరే ఎవరు, స్టూడెంట్ డాట్ లెంత్ ఎంత వస్తుంది, మనకు ఒక ఎక్స్ట్రా వస్తుంది. స్టూడెంట్ డాట్ లెంత్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా, మనం దాంట్లో ఏం చేస్తాం -1 చేస్తే ఎంత వస్తుంది గైస్ మనకి 3. ఇప్పుడు మీరే చెప్పండి, ఫస్ట్ టైం 0 వస్తుంది, 0 అంటే సమీర్, తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇంక్రిమెంట్ పెట్టేయాలి. ఈడ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయిపోతుంది I++. ఫస్ట్ 0 సమీర్ వస్తుంది, తర్వాత 1 రామ్ వస్తుంది, తర్వాత 2 శ్యామ్ వస్తుంది, తర్వాత 3, తర్వాత ఏమి 3 వచ్చినప్పుడు జాన్ వస్తుంది. ఓకే, మనకి ఈడ జాన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి జాన్ అనేది వస్తుందో మనకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఐలో 3 ఉంది, స్టూడెంట్ డాట్ లెంత్ ఎంత ఉంది 3 ఉంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, లాస్ట్ది కదా ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అయ్యి 4కి పోతుందో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 4 చిన్నదా 3 కన్నా ఫాల్స్. ఎప్పుడైతే మనకి స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐ ఎవరో చూద్దాం, ఐలో ఏమొస్తుందో చూద్దాము. CLS ఐలో ఏమొచ్చినాయి గైస్ మనకి, ఇండెక్స్ వాల్యూస్ చెప్పాలా గైస్, ఐలో ఏమొచ్చినాయి, జీరోస్ అనేది వచ్చినాయి. మనం తర్వాత చూసుకుందాం ఇండెక్స్ వాల్యూస్ ఏదైనా ఉండని. మనకు బేసిక్గా ఏమొచ్చినాయి, మనం ఇక్కడ కండిషన్ ఏదైతే రాసినామో దాని పరంగా 1 నుంచి 3 వచ్చినాయి. 1 నుంచి 3 అంటే మనకు ఐడియా ఏమొచ్చింది, ఓకే ఇలా రాస్తే మనకు ఆడ అరే ఎంతైతే ఉంటుందో దాని ఇండెక్స్ నెంబర్స్ లాగానే కనిపిస్తున్నాయా, ఇవి మనకు వచ్చినవి ఇండెక్స్ నెంబర్స్ కాదు కానీ మనకి ఇండెక్స్ నెంబర్స్ లాగా కనిపిస్తున్నాయా.
మనకి 0 నుంచి ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ అయ్యేది. ఆ, బాగా అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ వచ్చింది అంటే ఇండెక్స్ నెంబర్ రాలేదు, మనం క్రియేట్ చేసినాము. నేను ఈడ 1 రాస్తాను సిఎల్ఎస్. చూడండి ఇప్పుడు నేను 1 రాస్తాను, 1 2 3 వచ్చింది. ఏమొచ్చింది? 1 2 3. మనం కావాలనే 0తో స్టార్ట్ చేసినాం. మనం ఏం చేసినాం? కావాలనే 0తో స్టార్ట్ చేసినాం. ఎందుకు 0తో స్టార్ట్ చేసినామంటే మనకు అరేలో ఇండెక్స్ నెంబర్స్ అనేది 0తో స్టార్ట్ అవుతాయి అని. మనం క్రియేట్ చేసినాం ఈడ ఒక గ్రౌండ్, ఒక ప్లే గ్రౌండ్ అనేది మనం క్రియేట్ చేసినాము. మనకి ఈ ఐ ఏమిస్తుంది? యాజ్ యూజువల్ మనకి ఇండెక్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మన కాడ ఐ అనేది ఏమి? ఒక ఇండెక్స్ నెంబర్స్ లాంటిది ఇస్తుంది. మనం ఏం చేయొచ్చు? స్టూడెంట్స్, మనం ఇది ఫాలో చేయొచ్చా? ఈడ మధ్యలో ఏం రాస్తున్నాం మనము? ఈ మధ్యలో ఏం రాస్తున్నాము? ఇండెక్స్ నెంబర్స్తోనే కదా తీసుకునేది. ఇప్పుడు నేను డైరెక్ట్గా అరే ఆఫ్ ఐ అని రాసేస్తాను. మనకు వర్క్ అవుతుందా? ఫస్ట్ టైం ఐలో ఏమొస్తుంది? 0. నేను ఒకసారి ఇక్కడ మనం కమెంట్ చేసి చూపిస్తాను చూడండి. STUDEN డిఎస్ రాసినాము. ఓకే, ఫస్ట్ టైం 0 వస్తుంది. తర్వాత సెకండ్ టైం ఏమి? కాపీ. సెకండ్ టైం వచ్చేసి 1, థర్డ్ టైం వచ్చేసి 2, ఫోర్త్ టైం వచ్చేసి 3. మనకు సేమ్ అవుట్పుట్ ఇస్తుందా? వేరే అవుట్పుట్ ఇస్తుందా? మనకి కింద ఇచ్చిన అవుట్పుట్, ఇది కింద ఇచ్చిన అవుట్పుట్ ఇస్తుందా లేకుంటే డిఫరెంట్ ఇస్తుందా? సేమ్ అవుట్పుట్. చూద్దాం ఒకసారి. సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? చూడండి, సమీర్ రామ్ శ్యామ్, అది ఎవరు రాసినా సేమ్ అవుట్పుటే ఇస్తుంది. ఓకే, మనం సింపుల్గా ఏం చేసినామంటే ఇలా స్టాటిక్గా ఇవ్వకుండా ఈ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని డైనమిక్ చేసినాం. దీన్ని ఏం చేసినాము? డైనమిక్. ఫస్ట్ టైం రావాలా, ఈడ 0 వస్తుంది, ఇది ప్రింట్ చేసేయాలా, మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలా, I++ చేసేయాలా, మళ్ళీ ఐ కాడికి రావాలా, 0, మళ్ళీ I1 ఉంటుంది, కండిషన్ చెక్ చేయాలా, లోపల రావాలా, ప్రింట్ చేయాలా, ++ చేసుకొని పోవాలా. ఇలాగా మనము యూజ్ చేస్తాము. చూడండి, మనం ఇంత ఈజీగా మన కాడ స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. మెయిన్ అరేస్ వచ్చేసి దీనిల కోసం వాడతాం. మన కాడ ఉన్న డేటాని మనం UI మీద ఎలా ప్రింట్ చేపిస్తాము అని దీనిల కోసమే మనము వాడేది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ లేకుంటే మనము దీంట్లో ఈ వైల్ లూప్, డూ వైల్ లూప్ కూడా సింపుల్ ఎగ్జాంపుల్స్ చూసేసి మనం కంప్లీట్ చేసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, క్లియర్ సమీర్. ఓకే గైస్, మనకి వైల్ లూప్. ఈ వైల్ లూప్లో ఏముందంటే వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్గా ఉంది. వైల్ లూప్ ఎలా ఉంది? మనకి వైల్ అని రాసేసినాము, సేమ్ పెరాంథసిస్ ఇచ్చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనకి మన కోడ్ ఏదైతే ఉందో కోడ్ బ్లాక్ని మనం ఈడ పెట్టేసినాం. ఈడ ట్విస్ట్ ఏమంటే మనకి ఫర్ లూప్ లాగా మనకి 3 ఉండవు. ఏమేమి ఉన్నాయి? అసైన్మెంట్, కండిషన్, ఇంక్రిమెంట్, ఎక్స్ప్రెషన్. మనకి ఇలా ఉండవు. ఈడ సింపుల్గా ఏముంటుంది అంటే కండిషన్ ఒక్కటే ఉంటుంది. ఏముంటుంది? కండిషన్. మనమంతా బయట చూసుకుంటాం. నేనేం చేస్తానంటే ఈడ లెట్ I = 0 అని రాస్తాను. సెకండ్ ఏం చేస్తాను? మళ్ళీ వచ్చేసి ఈడ I <10. I అనేది ఇప్పుడు 10 కన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉందా? 1 రాద్దాం. I 10 కన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. అంటే ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ట్రూ ఉంది. మనకేముంది? మైక్ ఆఫ్ చేసుకోండి గాయస్ ఎవరిదో. I<10 అంటే మనకి ఓకే డన్, మనకి ట్రూ ఉంది. ఏం చేయాలా? కింద కండిషన్ రన్ అవ్వాలా. కండిషన్ ఏం రన్ అవ్వాలా అంటే సింపుల్గా I ప్రింట్ చేసేద్దాం కన్సోల్లో. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్, మనం ఆ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో ఇంక్రిమెంట్ చేసినాం కదా, ఇప్పుడు దీన్ని ఇంక్రిమెంట్ చేయాలా కదా. నెక్స్ట్ టైం ఏమవ్వాలా? I2 అవ్వాలా. I ఏమవ్వాలా? 2 అవ్వాలా. I2 అవ్వాలా అంటే నేను సింపుల్గా I ఏదైతే ఉందో ++ చేయాలా. I ఏం చేయాలా? ++. ఇది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది మనకి. మన కాడ ఒక వేరియబుల్ ఉంది. మన కాడ ఏముంది? ఒక వేరియబుల్ ఉంది. ఒక వేరియబుల్ I <10
10 అని చెప్పినాం. ఓకే, ఐ అనేది ఎంత 1 ఉంది, లెస్ దాన్ ఉంది అంటే ఈ పర్టికులర్ ట్రూ ఉంది కాబట్టి ఈ పార్ట్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఐని ప్రింట్ చేసి మళ్ళీ ఐని ఏం ప్లస్ ప్లస్ చేసేస్తున్నాం అంటే ఇది 1/2 అయిపోతుంది. మళ్ళీ ఏం జరుగుతుంది, 2 లెస్ దాన్ 10 లోపల వస్తుంది, పని చేసుకుంటుంది, మళ్ళీ ప్లస్ ప్లస్ అంటే మళ్ళీ ఇది 3 అయిపోతుంది. మళ్ళీ 3 లెస్ దాన్ 10 మళ్ళీ లోపల వస్తుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్, మళ్ళీ ఏమవుతుంది 4 అవుతుంది. ఇది ఇలాగే మనకి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, ఈ రాసిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ఈ లూప్ అనేది తిరుగుతుంటుంది. ఒకసారి అవుట్పుట్ అనేది మనము చూసేద్దాం. సిఎల్ఎస్ 1 to 9 నెంబర్స్ వచ్చేసినాయా? 1 to 9 నెంబర్స్ అనేది వచ్చేసాయి. 9 ఎందుకు వచ్చినాయి, మనకి ఏం జరిగిందంటే 10 ఎందుకు రాలేదన్నా, 9 ఎందుకు వచ్చినాయంటే ఎప్పుడైతే మనకి 10 వస్తుందో 10 లెస్ దాన్ 10 అన్నాం. 10 కన్నా చిన్నదా పెద్దదా? సేమ్ కదా. మనం ఇక్కడ కండిషన్లో ఈక్వల్ టు వేయడం మర్చిపోయినాము. 10 లెస్ దాన్ 10 అంటే మనకి ఫాల్స్ అవుతుంది. ఫాల్సే కదా, 10 కన్నా చిన్నది కాదు, ఫాల్స్ అయింది కాబట్టి ఈ లూప్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఏమి ఇవ్వాలా అంటే ఈక్వల్ టు ఇవ్వాలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం. 10 వరకు వస్తుంది చూడండి, 10 వరకు రావడము జరిగింది. ఇది వచ్చేసి మనకి వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ మనకి అసైన్మెంట్ బయట చేస్తాము, కండిషన్ మనకి బ్రాకెట్స్లో పెడతాము, ఎక్స్ప్రెషన్ లోపల రాస్తాం. సింటాక్స్ ఒక్కటే వేరే గాయ్స్, మనకి లేకుంటే పని అంతా జరిగేది ఒక్కటే. ఓకేనా, సింటాక్స్ ఒక్కటే వేరే. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. ఈ డూ వైల్ లూప్ వచ్చేసి మనకి కొంచెం ట్విస్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ కండిషన్ బేస్డ్ రన్ అవుతున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ నేను ఇక్కడ 0 అని ఇస్తే మనకి రన్ అవుతుందా? ఫస్ట్లోనే బ్లాక్ అయిపోతుందా? ఫస్ట్లోనే బ్లాక్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం రన్ అవుతుందో లేదో. సిఎల్ఎస్ అవుట్పుట్ వచ్చిందా ఏమన్నా? అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకు అవుట్పుట్ అనేది రాలేదు అంటే మనకి కండిషన్ చెక్ చేసే లోపల పోతుంది. అది మనం కండిషన్ ఇచ్చిందే ఫాల్స్ అయిపోయింది, అందుకోసం లోపల పోలేదు. కానీ డూ వైల్ లూప్ అలా కాదు గాయస్. డూ వైల్ లూప్ ఏం చెప్తాదంటే నేను ఒకసారి రన్ చేస్తాను అంటుంది. ఫస్ట్ టైం నువ్వు ఏమన్నా చేసుకో, నేను ఒకసారి రన్ చేస్తా అంటుంది. చూడండి దీని సింటాక్సే వేరేగా ఉంది. ఫస్ట్ ఏమొచ్చింది బ్లాక్, తర్వాత కండిషన్, సేమ్ థింగ్ మళ్ళీ నేను ఇక్కడ రాస్తాను. లెట్ ఐ ఈక్వల్ టు 1, తర్వాత కన్సోల్ లాగ్లో మళ్ళీ ఏం చేయాలా, ప్లస్ ప్లస్. ఓకే, ఈడ వరకు వచ్చిన తర్వాత మనం ఈడ కండిషన్ పెట్టాలా. కండిషన్ ఏం పెడతాము, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉందా లేదా, ఉంటే మళ్ళీ లూప్ రన్ చేయి, లేకుంటే అంతే ఇంకా. ఓకే, ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాము. నెక్స్ట్ హిట్ చేద్దాం. వచ్చిందా 1 to 10 నెంబర్స్? 1 to 10 నెంబర్స్ వచ్చినాయి. డిఫరెన్స్ యాడుందన్నా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి నేను కండిషన్ ఏమి ఇచ్చినాను, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే రన్ చేయన్నాను, లేకుంటే వద్దు అని చెప్పినాను పైన లాగా. కానీ ఇది ఏమవుతుందంటే మనకి ఇది వచ్చేసింది కదా బ్లాక్, ఫస్ట్ టైం ప్రింట్ చేసేస్తుంది. అనేది ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మనకి ఈ పర్టికులర్ పార్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాము, మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. వచ్చిందా గైస్ 1? యూజువల్గా అయితే అది రాకూడదు కదా. యూజువల్గా అయితే మనకి ఐ అనేది 0 కన్నా చిన్నది. కానీ అది దీని సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఈడ ఫస్ట్ మనకి ఈ లైన్ రన్ అవుతుంది, ఈ లైన్ లాస్ట్లో ఈ లైన్. కానీ మనకి ఈడ ఏం జరుగుతుండే, ఫస్టే కండిషన్ లైన్ చెక్ చేస్తుండే, ఫస్ట్ కండిషన్ లైన్ తర్వాత ఈ లైన్లు. కానీ ఇక్కడ ఉల్టా ఉంది అంతే. ఓకేనా, అందుకోసము మనకి పర్టికులర్ డూ వైల్ లూప్ అనేది ఒక్కసారి పక్కా రన్ అవుతాను అని చెప్తుంది. ఏమని అంటుంది, ఒకసారి పక్కా నేను రన్ అవుతాను అని చెప్పడం జరుగుతుంది.
ఓకేనా గాయస్, ఇవి వచ్చేసి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఇంకా నేను బేసిక్ ఎగ్జాంపుల్స్తో చెప్పినాను, ఎందుకంటే మనకు అర్థం కావాలా కాబట్టి. ఇంకా మీరు దీన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలంటే అంత చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని యాడ యూస్ చేయాలా, ఎలా యూస్ చేయాలా, ఇప్పుడు నేను అరే మీద చూపించినాను, అరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు. ఇదంతా మనము తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో మనము చూద్దాం. ఎప్పుడైతే మనం అరేస్ నేర్చుకుంటామో, ఆబ్జెక్ట్స్ నేర్చుకుంటామో అప్పుడు నేను చెప్తాను. ఓకే గైస్, ఈడ వరకు అందరికీ క్లియర్ ఉంది అంటే ఒకసారి ఫర్ ఆఫ్ లూప్, ఫర్ ఇన్ లూప్ కూడా చెప్పేస్తాను. ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. క్లియర్. క్లియర్. ఓకే గైస్, ఇప్పుడు ఈ ఫర్ ఆఫ్ లూప్, ఫర్ ఏదైతే ఇన్ లూప్ ఉందో ఇది ఎప్పుడు వాడతామన్నా అంటే ఇది చాలా చాలా అంటే చాలా ఈజీ చేసేసినాయి గైస్. ఇవి ఏదైతే మీరు చూస్తున్నారో మన పనులని చాలా ఈజీ చేసేసినాయి. నేనేం చేస్తానంటే సేమ్ ఒక అరే ఎత్తుకొని వచ్చి పెడతాను. ఈడ అరే ఆడుంది మన అరే, ఇదే అరే ఈడ ఎత్తుకొని వచ్చి పెట్టేస్తాము. ఈడ నేను ఫర్, దీని సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఫర్ లూప్లోనే లెట్ ఒక వేరియబుల్ సేమ్ అసైన్ చేస్తాం. లెట్ ఎక్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఏం రాసినాము, లెట్ ఎక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది దీని సింటాక్స్. మనకి ఇదేమి, ఇది ఆఫ్ కోసము. నెక్స్ట్ ఒకటి వచ్చేసి అరేస్కి వాడతాం, ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్స్కి వాడతాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, మనకి ఇక్కడ ఏం చూసినాము, లెట్ ఎక్స్ ఆఫ్ స్టూడెంట్స్, లెట్ ఎక్స్ ఇన్ స్టూడెంట్స్. మనకి రెండు ఉన్నాయి, ఆఫ్ ఉన్నాయి, ఇన్ ఉన్నాయి, అంటే రెండు. మనకి సింపుల్ ఇదే సింటాక్స్. దీని ద్వారా మనకి యూజ్ ఏమి అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకొని ఒకటి అరేకి వాడతాం, ఒకటి ఆబ్జెక్ట్స్కి వాడతాము. చూద్దాం కన్సోల్ లాగ్లో ఎక్స్ ఏమిస్తుందో చూద్దాం. ఎక్స్ ఏమిస్తుందో చూద్దాం. వాడు ఏం చెప్తున్నాడు, STUDENTS. ఒకసారి CLS. ఓకే, ఏమిచ్చింది గాయస్ అవుట్పుట్లో మనకి, అవుట్పుట్ ఏమొచ్చింది, ఫర్ ఆఫ్ అని రాస్తాను నేను ఇక్కడ. మన కన్ఫ్యూజన్స్ వద్దు, మళ్ళీ మనం పాతదే అనుకున్నారు. హిట్ చేద్దాం. ఏమొచ్చింది ఫర్ ఆఫ్లో, ఎక్స్లో ఏమొచ్చింది, అరేలో ఉన్న వాల్యూస్, అరేలో ఉన్న వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ మనకి ఏం జరిగిండే, ఎప్పుడైతే మనం ఫర్ లూప్ అంటే అది ట్రెడిషనల్ ఫర్ లూప్, ఫస్ట్ నుంచి వస్తున్న ఫర్ లూప్, అదే మనం యూజువల్గా వాడతాము. ఓకే, కానీ కొన్ని కేసెస్లో మనకి ఇక్కడ ఇండెక్స్ నెంబర్తో ఏం పని లేదు. మనకేమి ఇండెక్స్ నెంబర్తో అంటే ఇక్కడ కండిషన్స్ ఏం లేవు. జస్ట్ నేను ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయాలా అంతే. ఓకేనా, నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రింట్ చేయాలనుకున్నానో మనం ఏం చేసినాము, ఆఫ్ అనేది వాడినాం, ఆఫ్ లూప్ అనేది వాడినాం. ఇది సింపుల్గా ఏం చేసింది, మనకి డైరెక్ట్గా వాల్యూసే తెచ్చి ఇచ్చేసింది. డైరెక్ట్గా ఏం చేసింది, వాల్యూస్నే తెచ్చియడము జరిగింది. ఇది మనకి సింపుల్ ఫర్ ఆఫ్ లూప్. ఏదైనా అరేలో నేను వాల్యూస్ తీసుకోవాలా డైరెక్ట్గా అంటే ఈడ మనకి నెంబర్లు ఉండొచ్చు, నేమ్స్ ఉన్నాయి, నెంబర్లు ఉండొచ్చు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. నేను డైరెక్ట్గా వాడాలా అంటే ఏం చేస్తున్నాను, ఈడ సింపుల్గా ఫర్ ఆఫ్ లూప్ అనేది వాడేసినాను. మనం ఈడ కండిషన్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఆడలాగా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, కండిషన్ పెట్టలేదు, ఏమీ రాయలేదు. ఉత్త ఏం చేసినాం, ఒక వేరియబుల్ అసైన్ చేసినాం. అంటే లెట్ ఎక్స్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పెట్టేస్తుంది. సేమ్ అలాగే నెక్స్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తాను స్టూడెంట్ పేరుతో. ఒక ఆబ్జెక్ట్ నేమ్ సమీర్, ఏజ్ 24. సేవ్ చేసేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి, ఇన్ లూప్ ఫర్ సేమ్ లెట్ ఎక్స్ ఇన్ స్టూడెంట్. ఒకసారి ఈ ఎక్స్ ఏమిస్తుందో చూద్దాం గైస్. ఇన్, ఫర్ ఇన్ కదా, నేను ఇక్కడ రాస్తాను ఫర్ ఇన్. సేమ్ దాంట్లో పనులే చేస్తాయి, కానీ కొంచెం ఫంక్షనాలిటీస్ ఉన్నాయి దీంట్లో. ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ రాసినాడు వాడు అంతే. ఓకే, చూడండి ఏమిచ్చింది గైస్ మనకి ఫర్ ఇన్లో. ఫర్ ఇన్లో మనకి ఏం రావడం జరిగింది, ఎక్స్లో నేమ్, ఏజ్. ఈ నేమ్ అనేది ఏమి, సమీర్. నేమ్ అనేది ప్రాపర్టీ,
కీ. నేమ్ అనేది ఏమి, ఒక ప్రాపర్టీ, ఒక కీ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నేను నార్మల్గా బేసికల్లీ ఏం చేస్తాము, మనం ఆబ్జెక్ట్లో నుంచి ఎవరినైనా తీసుకోవాలంటే స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ ఏజ్. దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనేది ఏమి, ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డాట్ కీ, ఆబ్జెక్ట్ డాట్ కీ. దీని అర్థం ఏమి, ఆబ్జెక్ట్ డాట్ కీ అంటే మనం ఇక్కడ ఏదైతే రాసినామో దీన్ని ఆబ్జెక్ట్ డాట్ కీ అంటారు. పర్టికులర్ ఆబ్జెక్ట్, నీకు కావాల్సిన కీ. మనకి ఎక్స్లో ఏమి ఇస్తున్నాడు వాడు, ఓన్లీ ఆబ్జెక్ట్. ఓప్స్, రాంగ్. ఎక్స్లో ఏమి ఇస్తున్నాడు, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అన్నాను. ఆబ్జెక్ట్ అంటే స్టూడెంట్, కీ అంటే ఏజ్. మనకి ఇది ఏమి ఇచ్చినాడు వాడు ఎక్స్లో, కీ ఇచ్చాడు, కీస్ ఇచ్చినాడు. ఓకేనా, నేమ్ అనేది ఏమి, ఏజ్ అనేది ఏమి, కీస్. కీస్. మనకి కీ వాల్యూస్ అంటారు, దీన్ని ఏమంటారు, కీ వాల్యూస్. నేమ్ అనేది కీ, సమీర్ అనేది వాల్యూ. ఇక్కడ రాస్తాను కీ వాల్యూ. దీన్ని మనం కీ వాల్యూ పేర్ అంటాం, కీ వాల్యూ పేర్ అని అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలా గైస్, ఇంకా మనం డెప్త్గా పోతాం తర్వాత, కానీ బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రం ఉండాలా. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ కీ. మనకి ఇక్కడ వాడు కీ ఇస్తున్నాడు. మనం ఏం చేయొచ్చు ఇక్కడ సింపుల్గా, స్టూడెంట్, ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో స్టూడెంట్, సేమ్ అరేలో ఎలాగైతే చేసినామో అలా చేసేద్దాం. స్టూడెంట్ అరే ఆఫ్ ఎక్స్. మనం 2 టైప్స్లో తీసుకోవచ్చు గైస్. మనము సేమ్ కీని 2 టైప్స్లో తీయచ్చు. ఎలాగా అంటే స్టూడెంట్ ఏజ్ అని ఇలా రాయొచ్చు, స్ట్రింగ్లో కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు, ఇలా రాసిన దీన్ని డాట్ నోటేషన్ అంటాం, దీన్ని అరే నోటేషన్ అంటాం. దీన్ని ఏమంటాము, అరే నోటేషన్, దీన్ని డాట్ నోటేషన్. మనకి స్టూడెంట్ డాట్ ఏజ్ అన్న ఒకటే, స్టూడెంట్ అరే ఆఫ్ మనకి స్ట్రింగ్లో పెట్టాలా, కీని ఎలా పెట్టాలా, స్ట్రింగ్లో పెట్టాలా. ఓకే, సేవ్ చేసేసి సిఎల్ఎస్ చేద్దాం. ఓహో, మనకి ఏడా దీన్ని ఒకసారి మనము కన్సోల్ పైన వచ్చింది కానీ మనకు కనిపించకుంది. అది చూడండి ఏమొచ్చింది గాయస్, ఇప్పుడు ఫర్ ఇన్లో వాల్యూస్ వచ్చాయి, వాల్యూస్ వచ్చినాయి. అంటే ఏదైతే మనకి ఉందో వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఇలాగా మనం ఆబ్జెక్ట్స్, ఫస్ట్ ఆబ్జెక్ట్స్ మీద లూప్స్ అప్లై చేయలేకపోతుండే, కానీ మనకి జావా స్క్రిప్ట్లో ఎప్పుడైతే ఈ ఫర్ ఇన్ లూప్ వచ్చిందో మనము ఆబ్జెక్ట్లో కూడా లూప్ అప్లై చేయగలుగుతున్నాం. ఆబ్జెక్ట్లో కూడా లూప్స్ అనేది అప్లై చేయగలుగుతున్నాం. లేకుంటే ఫస్ట్ ఆబ్జెక్ట్స్లో లూప్స్ అనేది అప్లై చేయకుంటుండే, అప్లై అసలు కాకుంటుండే అవి. కానీ ఎప్పుడైతే మనకి ఫర్ ఇన్ లూప్ వచ్చిందో మనం పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మీద కూడా లూప్స్ అప్లై చేయడానికి అవుతుంది. ఓకే గైస్, ఇది వచ్చేసి మనకి ఈరోజు లూప్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. మనము ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, ఆర్ఎల్స్ మనము మండే క్లాస్లో కనెక్ట్ అవుదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ రన్ చేపియాలంటే మనం లూప్స్ వాడతాం. ఈడ గేమ్ అంతా ఎవరిది, కండిషన్స్ది. మనం కండిషన్స్ ఎలా ఇస్తామో లూప్ అనేది బ్రేక్ అలా అవుతుంది. ఓకే, ఒక స్మాల్ 2 థింగ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. 2 కీవర్డ్స్ ఉన్నాయి, ఆ కీవర్డ్స్ గురించి కూడా మనము చూద్దాం ఒకసారి. ఫర్ లూప్ యాడుంది, మళ్ళీ ఒక కొత్త ఫర్ లూపే తయారు చేస్తాను. లెట్ అరే, నేను సింపుల్గా ఒక అరే తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 సింపుల్ నార్మల్గా తీసుకున్నాను. ఫర్ లూప్లో ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాను. 0 నుంచి స్టార్ట్ అవ్వాలా, యాడ వరకు పోవాలా అంటే <= అరే ఆఫ్ లెంత్ -1 వరకు పోవాలా. i++ కండిషన్ ట్రూ అయితే ++ చేసుకుంటూ పోవాలా. మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి గైస్, 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఏమేమి అంటే బ్రేక్ ఒకటి, కంటిన్యూ ఒకటి. ఇవి 2 ఒకసారి చూసేసిన తర్వాత మనకి క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. నేను నార్మల్గా ఏం చేస్తున్నానంటే కన్సోల్ ఐ పెడుతున్నాను, అరే ఆఫ్ ఐ. ఇది కూడా ఎందుకు లేండి, మళ్ళీ మనకి నార్మల్ 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేద్దాం. 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేసేద్దాం. అరే ఆఫ్ ఐ కూడా ఎందుకు, జస్ట్ ఐ. మనకి ఏం జరుగుతుంది గైస్, కన్సోల్లో ఏమొస్తుంది ఇప్పుడు, ఈ కోడ్ రన్ అయితే కన్సోల్లో ఏమొస్తుంది, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతుంది.
ఇంకా గాయస్ అందరి కాడ నుంచి రిప్లై కావాలా? ఏం ఏం ప్రింట్ అవుతుంది మనకి అవుట్పుట్లో? 1 to 10. 1 to 10. 1 to 10 నెంబర్స్ మనకి ప్రింట్ అవుతాయి. 1 to 10 నెంబర్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రేక్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను చూడండి. నేనేం చేస్తానంటే నేను ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 ఉంటే ఈక్వల్ టు 3 ఉంటే మనకి ఏం జరగాల? ఈ పార్ట్లో బ్రేక్ అయిపోవాలా. ఏం జరగాల? బ్రేక్. ఏం జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ సేమ్ ఇదే కంటిన్యూ అవ్వాలా. కంటిన్యూకి బ్రేక్కి డిఫరెన్స్ చూడండి. కంటిన్యూ, మీరు షాక్ అవుతారు. కంటిన్యూకి బ్రేక్కి డిఫరెన్స్. బ్రేక్ అయితే ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది. బ్రేక్ అంటే ఏమి గైస్? క్లోజ్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. బ్రేక్ అంటే మనకి లూప్ని అంటే ఆడికి స్టాప్ చేసేయడము. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 3 అవుతుందో, ఎప్పుడైతే ఈ కీవర్డ్ మనకి కనిపిస్తుందో కంపైలర్ ఏం చేస్తుంది? ఈ లూప్ని బ్రేక్ చేసేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుందో చూడండి, షాక్ అవుతారు. స్కిప్ చేస్తుంది అంతే. ఒకసారి హిట్ చేస్తాను 2 పైనకి తీసుకుందాం. ఫస్ట్ ఎన్ని రన్ అయినాయి? 0 1 2 0 1 2 మనకి రన్ అయినాయి. ఎందుకు 0 1 2 రన్ అయినాయి? 1 నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం గైస్, 1 నుంచి తీసుకుంటాను, మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. 0 ఎందుకు? సిఎల్ఎస్ మళ్ళీ ఒకసారి హిట్ చేపిద్దాం. చూడండి 1 2 వచ్చింది. 1 2 వచ్చిన తర్వాత మనకి బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే I3 అయిందో, I3 అవ్వగానే బ్రేక్ స్టేట్మెంట్ చూసి ఆ లూప్ని బ్రేక్ చేసేసింది. ఆ లూప్ని ఏం చేసేసింది? లూప్ని బ్రేక్. నేను ఇక్కడ కావాలంటే ఒకటి రాస్తాను. LOOP లూప్ హ్యాస్ బీన్ బ్రేక్ డౌన్. ఓకేనా? బ్రేక్ డౌన్ అయిపోయింది. తర్వాత సేమ్ ఇదే నేను ఇక్కడ కంటిన్యూలో కూడా రాస్తాను. కంటిన్యూ ఏం చేస్తుందో చూద్దాం. కంటిన్యూ లూప్ హ్యాస్ బీన్ స్కిప్ చేస్తుంది నార్మల్గా అయితే. నేను ఈడ ఎప్పుడు స్కిప్ చేసిందో కూడా ఐ కూడా ప్రింట్ చేస్తాను. ఈడ కూడా ఐ కూడా ప్రింట్ చేస్తాను ఎప్పుడు బ్రేక్ చేసిందో. సిఎల్ఎస్ చూద్దాం. చూడండి ఫస్ట్ 1 2 వచ్చింది, తర్వాత లూప్ హ్యాస్ బీన్ బ్రేక్ డౌన్. యా నెంబర్ మీద లూప్ బ్రేక్ అయింది గైస్? 3 మీద బ్రేక్ అయిపోయింది. 3 మీద బ్రేక్ అయిపోయిందంట, బయటికి వచ్చేసింది. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ మనకి కంటిన్యూ. ఎప్పుడు కంటిన్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 మనకి ఈడ కూడా 3 ఇచ్చినామా? ఇదే కన్ఫ్యూజన్స్ చచ్చిపోతాం మనం. 2 చోట్ల సేమ్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ 1 2 వచ్చింది, బ్రేక్ డౌన్ అయిపోయింది, ఈ ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ లూప్కి వచ్చినాము. మళ్ళీ ఏం చేసినాము? 1 నుంచి 5 వరకు వచ్చినాము. 1 నుంచి 5 వరకు లైన్గా వచ్చినాము. ఈడ 6 I ఈక్వల్ టు 6 అవ్వగానే లోపల పోయినాం. లోపల పోయి కంటిన్యూ చూసినాం. కంటిన్యూ చూసి మనకి ఏం జరిగింది? ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినారా? ఒకసారి మనకి 6 అనేది ప్రింట్ అవ్వలేదు. మనకి 1 2 3 4 5 ఉంది. నేను ఈ ఐ నుంచి తీసేస్తాను, మళ్ళీ ఇది అనుకున్నారు. చూడండి 1 2 3 4 5 లూప్ కంటిన్యూ అయిపోయింది. 7 8 9 వచ్చేసింది. ఏమొచ్చేసింది? 7 8 9. అంటే ఎప్పుడైతే మీరు కంటిన్యూ అనేది వాడతారో మనకి ఏం జరుగుతుంది? స్కిప్ చేయడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది? స్కిప్. ఒక ఇటరేషన్ని స్కిప్ చేస్తారు. ఇటరేషన్ అంటే ఒకసారి తిరగడాన్ని ఇటరేషన్ అంటాం, తిరిగితే ఇటరేషన్. ఓకే, లూప్ హ్యాస్ బీన్ స్కిప్డ్ స్కిప్ దట్ పర్టికులర్ ఇటరేషన్. ఓకేనా? మనం ఎప్పుడైతే కంటిన్యూ వాడతామో, ఎప్పుడైతే మనము లూప్ హ్యాస్ బీన్ స్కిప్ at that particular iteration when we use కంటిన్యూ. ఎప్పుడైతే మనం కంటిన్యూ వాడతామో మనకేం జరుగుతుంది? ఆ ఇటరేషన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే 6 వచ్చిందో ఆ ఇటరేషన్ అంటే ఇది అంతా ఇంకా ఇది కిందికి రాదు, ఇంకా స్కిప్ చేసేసి ఇది ఆటోమేటిక్గా ప్లస్ చేసుకొని ఇక్కడ 7 వచ్చేస్తుంది. ఇది ఆడ జరిగింటుంది. ఓకేనా? ఇది వచ్చేసి కంటిన్యూ బ్రేక్. దీన్ని కూడా మనము ఎలా కావాలంటే అలాగా వాడచ్చు. కొన్ని చోట్ల మనం బ్రేక్ చేయొచ్చు, కొన్ని చోట్ల మనము
లేకుంటే మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, ఈడ వరకు ఈరోజు క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రామకృష్ణ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. లేదు. అమ్మ ప్రవళిక, జరీనా, లేదండి, క్లియర్. లక్ష్మీనారాయణ, లేదు సార్. ఓకే గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సాటర్డే సండే వచ్చింది కదా, ఇప్పుడు వరకు జరిగినవి ప్రాక్టీస్ అనేది చేయండి. మనకి ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా పోలేదు, జస్ట్ మనం పైన చూసుకుంటూ పోతున్నాం. ఇంకా మనం ఎప్పుడైతే ఇంకా డీప్గా వెళ్ళిపోతామో మనకి అరేస్, ఆబ్జెక్ట్స్, నేను ఇప్పుడు ఉత్తా సమీర్ అని రాసినాను, ఆడ మనకి ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సమీర్ గారు, ఇది ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. Thanks everyone.